ఉన్నారు కదా, అట్లా హైదరాబాద్ లో ఉన్నారు కదా, ఎక్కడికి పోయారని అడుగుతుంటే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే నైతిక హక్కు లేదు. మీరు తెలుగుదేశం పార్టీ అయిన ఉంటే ఒక పొలిటికల్ గా విమర్శ చేశారు అనుకునేవాం. మీరు తెలుగుదేశం పార్టీ కూడా కాదు కాబట్టి మీ దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పెద్ద పెద్ద నాయకులే పోయారా? ఎస్, 2014 ఏదైతే 14 తర్వాత కూడా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయారు సార్. 23 మంది ఎమ్మెల్యే నాయకులు వెళ్ళిపోయారు, 4 ఎంపీ నాయకులు వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అహంకారం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడపడం చాలు కదన్నారు. 151 22 ఎంపీలు. గుర్తుపెట్టుకోవాలి కొంచెం మాట్లాడేటప్పుడు. భవిష్యత్తు చరిత్ర అనేది ఒకటి ఉంటుంది, భవిష్యత్తు ఒకటి రాబోతుంటుంది. ఈ రోజు చూసుకొని మాట్లాడితే రేపు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటారన్నమాట. ఎస్, ఇంకోటి తెలుగుకు గోరి కట్టారా? పాపం సార్, ఇంకొక మాట చెబుతున్నా. బాలకోటయ్య గారి, నేను సారీ టు సే సబ్జెక్ట్ కరెక్ట్, బాలకోటయ్య గారి మనవల్లో పుత్రులు ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో సింగపూర్ లో చదవాలి. చంద్రబాబు నాయుడు గారి మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఈనాడు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. నా పిల్లలిద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. వర్మ గారు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. కానీ ప్రభుత్వ బడుల పిల్లలకి మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు. ప్రభుత్వ బడుల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దండి. తెలుగుకు గోరి కట్టేస్తాం ఇంగ్లీష్ మీడియం పెడితే. రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందకి జగన్మోహన్ రెడ్డి గారిని పాలసీ పరంగా వ్యతిరేకించాలంటే వ్యతిరేకించండి, కానీ ఇంగ్లీష్ మీడియం వద్దు అనే రకంగా తెలుగు గోరి కడతారనే విధంగా వ్యతిరేకించడం ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు. బాలకోట వాళ్ళే సమాధానం చెబుతుంది. ఇక ఇంకో మాట కూడా మాట్లాడారు మీరు. 33,000 కోట్లతో రాజధాని నిర్మాణం అంటే ఎస్ శభాష్ సార్. ఎక్కడి నుంచి వచ్చేసారు 33,000 కోట్ల రూపాయల డబ్బులు? సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ఆ రోజు మీలాంటి వాళ్ళు డిబేట్ లో కూర్చోవడం, అమరావతి బహుజన జేఏసీ అని చెప్పడం, ఏదో అమరావతి రాజధానికి ₹1 అక్కర్లేదు, అదే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అంటాం. ఈ రోజు ఎవడబ్బ సొమ్మని సార్ రాష్ట్రం నలుమూల ప్రజలందరినీ అభివృద్ధి ఆపేసి 33,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నిన్న ఒక్కరోజే 16,000 కోట్ల రూపాయల రాజధాని కోసం అప్పు అమరావతి నుంచి అమరావతికి, ఏదైతే ప్రపంచ బ్యాంకు అండ్ ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయల అప్పు ఎవరు కట్టాలి సార్? ఒక్క ప్రాంతంలో కేవలం బిల్డింగుల కోసం, రహదారుల కోసం ఒకే ఒక ప్రాంతంలో ఇంత డబ్బు ఖర్చు చేస్తే సార్, దరిద్రం ఏంటంటే వర్మ గారు మీ విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నారు సార్. దానికి దాదాపుగా 8 రహదారులు కట్టాలని చెప్పి గ్రోత్ ప్రణాళిక ఇస్తే దానికి డబ్బులు అడిగితే చిల్లి గబ మీద చెప్పగా ఈ ప్రభుత్వం చిన్న ముషివాడ అండ్ ఇంకొక ప్లేస్ అండి, చిన్న ముషివాడ అండ్ తుమ్మపాలెం విశాఖపట్నంలో సార్. మీరు విశాఖపట్నం వాస్తవులే. చిన్న ముషివాడ తుమ్మపాలెంలో భూములు అమ్ముకొని ఆ రోడ్లు వేసుకోండి అని చెప్తుంది బిఎంఆర్టీఏకి. ఆ ప్రాంత ప్రజలు మాత్రం, రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ వీళ్ళు కానీ భూములు అమ్ముకొని రోడ్లు వేసుకోవాలి. వీళ్ళు మాత్రం రాష్ట్ర ప్రజలందరి నెత్తి మీద అప్పు రుద్ది అమరావతిలో కడతారు సార్. ఏదైతే బాలకోటయ్య గారు అమరావతి భోజనం చేసి మీకు అమరావతి ప్రాంత ప్రయోజనాలు మరి మేలైన కాదనట్లా, కానీ మరి రాయలసీమ వాళ్ళు ఏం చేశారు సార్? ఎందుకని చెప్పేసి ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఎందుకని ఏపీ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, ఎందుకని చెప్పి లా యూనివర్సిటీ అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, ఎందుకని చెప్పేసి కడపలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కుని తీసుకొచ్చి అమరావతిలో పెట్టుకుంటున్నారా? ఏం ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ కేవలం అమరావతిలోనే ఉండాలని రాసుందా? పోనీ మిగతా ప్రాంతాల్లో మీరేం చేశారు మీ 5 సంవత్సరాల హయాంలోని? నేను అదే చెప్తున్నా కదా సార్, మేము అదే చెబుతున్నాం కదా, ఇవన్నీ మేము తీసుకొచ్చినాయి కదా సార్, మేము తీసుకొచ్చినాయి కదా. ఇవన్నీ ఏం తీసుకొచ్చారు? ఒక్కొక్కటి లెక్క చెప్పగలను. హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ మేమే పెట్టాం అక్కడ. అలాగే వర్మ గారు వాళ్ళు ఏమేమి తెచ్చారని నేను చెప్తాను. ఇస్తానండి, ఆయన కంప్లీట్ అయిపోయినండి ఇస్తాను. అరగంట మాట్లాడలేదు, నేను కామ్గా నవ్వుతూనే చూస్తున్నా. ఏపీఆర్సీ ఎవరు పెట్టారండి? కర్నూలులో. ఎవరు పెట్టారండి? సిబిఐ కోర్టు ఎవరు పెట్టారండి? ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి శాంక్షన్ ఇచ్చింది మేమే. డెప్స్ రికవరీ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కి శాంక్షన్ ఇచ్చింది